వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. దాదాపు 50 ఏళ్ల తర్వాత చందమామ పైకి ఒక ల్యాండర్ ను అమెరికా సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. అయితే 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌకలో ఇబ్బంది తలెత్తింది. ఇంధన లీక్ కారణంగా ల్యాండర్ థ్రస్టర్లు నిర్దేశిత క్రమంలో పనిచేయడం లేదని ఆస్ట్రోబోటిక్ తెలిపింది. హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత ముదురుతోంది. శనివారం ఇజ్రాయెల్ వాయుసేన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై హెజ్బొల్లా దాడి చేయగా దానిపై ప్రతీకారంగా సోమవారం ఆ సంస్థ అత్యున్నత కమాండర్ ను ఇజ్రాయెల్ హతమార్చింది. భారత్ మిత్రదేశమని ఎల్లప్పుడూ సాయం చేస్తుందని మాల్దీవుల రక్షణ శాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ నటుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాల్దీవుల వివాదం వేళ భారత్ పై మరోసారి చైనా అక్కసు వెళ్లగక్కింది. ఢిల్లీపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ అక్కడి అధికారిక పత్రిక కథనం ప్రచురించింది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో అవీం లీగ్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 299 సీట్లకు గాను 223 చోట్ల విజయకేతనం ఎగరవేసింది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ గేట్ ను ఓ వాహనం ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. సుమారు 16,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయిన ఓ ఐఫోన్ దివ్యంగా పనిచేస్తూ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన అలాస్కా ఎయిర్లైన్స్ విమానం నుంచి పడిపోయిన ఈ ఫోన్ వివరాలు ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఓ వృద్ధ జంట హాయిగా విశ్రాంతి జీవితం గడపాల్సిన రోజుల్లో బుర్రకు పదును పెట్టి కోట్లలో డబ్బులు సంపాదించారు. రిటైర్మెంట్ తర్వాత లాటరీలు కొనుగోలు చేసి ఏకంగా 200 కోట్ల రూపాయలు ఆర్జించారు. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలను మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ చేసిన రాజీనామాను అధ్యక్షుడు మోక్రాన్ సోమవారం ఆమోదించారు. ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేశారు. ఉక్రెయిన్ పై రష్యా హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు సోమవారం విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 4 సాధారణ పౌరులు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. గత శీతాకాలంలో ఉక్రెయిన్ విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న మాస్కో ఈసారి కీవ్ రక్షణ పరిశ్రమపై గురిపెట్టింది. సంచలనాత్మక బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో 7 సభ్యులు దారుణ హత్య కేసులో 11 మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.